లెట్స్ సీ హౌ చాట్ జీపీటీ వర్క్స్ ఇంటర్నల్లీ రైట్. మీరు ఇప్పుడు నార్మల్గా చాట్ జీపీటీని అడిగితే రైట్, అది గూగుల్ సెర్చ్ని చేయదు, ప్లస్ అది హ్యూమన్ లాగా ఆలోచించదు రైట్. ప్లస్ అండ్ షాకింగ్ పార్ట్ ఏంటంటే అది మీ క్వశ్చన్ని అండర్స్టాండ్ కూడా చేయదు రైట్, ద వే యూ ఇమాజిన్ రైట్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ మీ క్వశ్చన్, యూజర్ అడిగిన క్వశ్చన్ యాక్చువల్గా ఈ ఎల్ఎల్ఎంలోకి వెళ్తుంది అనమాట. ఈ ఎల్ఎల్ఎం లోపలనే మేజర్ మ్యాజిక్ అంతా జరిగేది. సో ఎల్ఎల్ఎం అంటే ఏంటి? లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఓకే, అండ్ వాట్ కమ్స్ అవుట్ ఇందులోకి వచ్చేది ఏంటో ఇస్ నాట్ నాలెడ్జ్. అంటే అదేదో నాలెడ్జ్ కాదు, రీజనింగ్, అండ్ అదేదో థింక్ చేసింది కూడా కాదు. మరి ఏంటి వాట్ ఇట్ కేమ్ అవుట్ ఇస్ నథింగ్ బట్ ఏ ప్రొడక్షన్. ఎస్, 100% ఎస్ అండి, ఇట్స్ టోటలీ ప్రొడిక్షన్. చాట్ జీపీటీ ఈజ్ ఎ నెక్స్ట్ వరల్డ్ ప్రిడిక్షన్ మెషిన్. Okay, wait, till you see how a single word right becomes 768 numbers, right? Why I'm saying this thing is right simple, to make that curiosity out, right? So ఫస్ట్ మనం ఈ ఎల్ఎల్ఎంలో ఇది ఏం చేస్తుంది అని అంటే టోకనైజేషన్ చేస్తుందండి. సో టోకనైజేషన్ అంటే ఏంటి? ఇట్స్ అ సింపుల్ వన్, ఎవ్రీ వన్ నోస్. వాట్ మీ సెంటెన్స్ని మోడల్ డైరెక్ట్గా ప్రాసెస్ చేసుకోలేదు కాబట్టి ప్రతి ఒక్క వర్డ్ని టోకెన్స్ లాగా డివైడ్ చేస్తుంది. లైక్ వాట్ ఈస్ ఏఐ అంటే ఈ వాట్ని నెక్స్ట్ ఈస్ని నెక్స్ట్ ఏఐని నెక్స్ట్ ఈ క్వశ్చన్ మార్క్ని చేస్తుంది అనమాట, డివైడ్ చేస్తుంది రైట్. తర్వాత ఏమవుతుంది? ఈ ఈచ్ ఏఐ టోకెన్, లైక్ ఈ ఈచ్ టోకెన్ అనేది ఏఐ అనేది వాట్ అనేది ప్రతి ఒక్కటి ఈ టోకెన్ అనేది నంబర్ అవుతుంది అనమాట రైట్. అంటే బేసికల్గా ఈ ప్రతి ఒక్క దానికి ఒక నంబర్ అసైన్ చేస్తుంది. 998, నెక్స్ట్ సమ్ 222, నెక్స్ట్ సమ్ 122 ప్లస్ ఇక్కడ ఒక 31, ఇట్లా ప్రతి ఒక్క దానికి ఒక నంబర్ అసైన్ చేస్తుంది అనమాట. అంటే మీరు ప్రాపర్గా చూసుకుంటే లాంగ్వేజ్ ఉంది కదా, లాంగ్వేజ్ని టోకెన్లా కన్వర్ట్ చేస్తుంది. ఈ టోకెన్స్ని ఫైనల్గా నంబర్లా కన్వర్ట్ చేస్తుంది అనమాట. మీకు అర్థమైంది కదా, ఇది టోకెనైజేషన్. అరే 998 ఏంటంటే ఇట్స్ లైక్ మీకు అర్థమైంది కదా, వాట్ అనేది 998 అదొక టోకెన్ లాగా తీసుకుంటుంది అనమాట. ఎవ్రీథింగ్ ఇన్సైడ్ ఏ చాట్ జీపీటీ ఈస్ మ్యాథమెటిక్స్. ఓకే, అండ్ వీ హ్యావెంట్ రీచ్ ద పార్ట్ వేర్ మీనింగ్ స్టార్ట్స్ ఫార్మింగ్. అంటే వాట్ ఈస్ ఏ అనే దానికి వాట్ ఈస్ ఏ అనే లాగానే ఎలా అర్థమవుతుంది అనే దానికి ఇంకా మనం రీచ్ కాలే రైట్. సో ఇప్పుడు ఈ నంబర్స్ ఎందుకు, అసలు ఈ నంబర్స్ ఏంది అని అంటే దీస్ నంబర్స్ అనేటివి ఎంబెడెడ్ మ్యాట్రిక్స్ లోపలికి వెళ్తుంది. వాట్ ఈస్ ఎంబెడెడ్ మ్యాట్రిక్స్ అనేది బిగ్ క్వశ్చన్. సో ఈ ఎంబెడెడ్ మ్యాట్రిక్స్ అనేది సింపుల్ అండి. ఇప్పుడు ఈ టోకెన్ అంటే ఏంటి? బేసికల్గా మీరు ఇప్పుడు చాట్ జీపీటీ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ టకాటక క్వశ్చన్స్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఏమవుతుంది అని అంటే కొంతసేపు తర్వాత మీ టోకెన్ లిమిట్ అయిపోయింది అని అంటుంది. అంటే ఈ టోకెనైజేషన్ అంటే మీరు ఇప్పుడు ఈ ప్రిడిక్షన్ అని ఉందనుకోండి, ఈ ప్రిడిక్షన్ని ఇట్ క్యాన్ డివైడ్ ఇంటూ 3 టోకెన్స్. అంటే ప్రెడ్ వరకు ఒకటి, ఇక్షన్ వరకు ఒకటి, ఓఎన్ ఒకటి, అట్లా తీసుకోవచ్చు అనమాట రైట్. సో ఇది ఈ టోకెన్స్ అనేది ఈచ్ స్పేస్ సపరేటెడ్ కాదు, ఒక పెద్ద వాటిని కూడా సపరేట్ టోకెన్స్ చేస్తారనమాట. సో మనకు దాంట్లో టోకెన్ లిమిట్ ఉంటుంది అనమాట, హౌ మెనీ టోకెన్స్ యూ కెన్ హిట్ అని. సో బేస్డ్ ఆన్ దట్ దే విల్ ఛార్జ్ అండి. సో మీకు అది అర్థమైంది అనుకుంటా. సో ఈ ఎంబెడెడ్ మ్యాట్రిక్స్ ఏంటి అంటే ఇది మన మోడల్ని ఎంత పవర్ఫుల్గా డిఫైన్ చేసుకుంటాం అనేది. అంటే ఇదొక టేబుల్ లాంటిది బేసికల్గా. ఇమాజిన్ అంటే పెద్ద ఒక హ్యూజ్ టేబుల్ లాగా ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను తీసుకునే ఇప్పుడు ఒక మోడల్ ఉందనుకోండి, ఇప్పుడు జీపీటీ 4.1 లేకపోతే క్లాడే 4.7 సోనేట్ అన్నారు కదా, ఇవన్నీ మోడల్స్లో మీకు ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క మ్యాట్రిక్సెస్ ఉంటాయి అనమాట. ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి. మీకు జస్ట్ వెళ్ళి మీరు ఒకసారి గూగుల్ చేసుకోవచ్చు, ఈ ఎంబెడెడ్ మ్యాట్రిక్స్లో మోడల్స్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మోడల్స్లో ఉంటాయి అనమాట, విచ్ మోడల్ యూ వాంటెడ్ టు ట్రైన్, ఏ మోడల్ మీద మీరు ట్రైన్ చేయాలనుకుంటున్నారు, దానికి ఎన్ని రోస్ యాక్సెప్ట్ చేయాలి, దానికి ఇవన్నీ మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఒక 50,000, ఇది ఒక పెద్ద టేబుల్ అనుకుంటే ఇందులో 50,000 రోస్ ఉన్నాయనుకోండి రైట్. ప్రతి రోకి 768 నంబర్స్ ఉన్నాయనుకోండి, ఈచ్ రోకి ఒక 768 నంబర్స్, వైల్డ్ నంబర్ ఇచ్చేస్తున్నాండి, నంబర్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు మన టోకెన్
ఇప్పుడు మనం ఇచ్చినాం కదా! మన టోకెన్ ఉంది కదా! ఇక్కడ 998 మన టోకెన్ ఐడి 998 వచ్చింది కదా! వచ్చినప్పుడు మోడల్ సింప్లీ పిక్స్ ఇట్స్ రో 998ని ఎళ్లి దట్ ఎంటైర్ రో ఎళ్లి ఆ ఎంటైర్ రో అనేది బికమ్స్ ద వెక్టార్. మీకు అర్థమైంది కదా! వెన్ టోకెన్ ఐడి 998 కమ్స్ మోడల్ సింప్లీ పిక్స్ రో 998 ఇందులో ఉన్న 50,000 రోస్‌లో ఉన్న దాంట్లో 998 రో పిక్ చేసుకుంటారనమాట. ఆ పిక్ చేసుకున్న రోను ఎంటైర్ రోను ఆ రోలో ఇప్పుడు 0.3, 0.5 అట్లా డాష్ 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 అనుకుంటూ 768 రోస్ ఉంటాయి. ఈ 768 రోస్ పిక్ చేసుకుంటదనమాట. అందులో ఈ 998 రోని 768 సారీ 50,000 రోస్‌లో ఈ 768 నంబర్స్ ఉన్నాయి కదా! ఈ 768 నంబర్స్‌ని పిక్ చేసుకుంటదనమాట. అంటే ఆ 998 రోలో. మీకు అర్థమైంది కదా! రైట్. సో, అందులో ఎలా ఉంటాయి అనంటే దీస్ 768 నంబర్స్ ఇప్పుడు మీరు పిక్ చేసుకున్న 768 నంబర్స్ ఆ రోలో ఉండే 768 నంబర్స్ వేర్ లర్న్డ్ డ్యూరింగ్ ట్రైనింగ్. అర్థమైంది కదా! ఈ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఇది నేర్చుకునేయి అన్నమాట. సో, ఈ ఈ రోలో ఈ 768 నంబర్‌లో ఉన్నవి ఈ 998 రోలో ఉన్న వర్డ్స్ అన్నిటికి సిమిలర్ మీనింగ్ ఉంటుందండి. సిమిలర్ మీనింగ్ ఆల్మోస్ట్. అంటే దట్ వై సిమిలర్ వర్డ్స్ సిమిలర్ వర్డ్స్ విల్ గెట్ సిమిలర్ వెక్టార్స్ అంటారనమాట. మీకు అర్థమైంది కదా! సిమిలర్ వర్డ్స్ కాబట్టి సింపుల్‌గా సిమిలర్ వెక్టార్స్ వస్తదనమాట. అర్థమైంది కదా! ఓకే. సో, ఇక్కడ క్రేజీ పార్ట్ అండి. ఇక్కడ ఇంకా మనం మీనింగ్ అనేది ఇంకా సార్ట్ ఔట్ చేయలేదు ఎక్స్‌ప్లిసిట్‌గా. రైట్? సో, ఎంబెడింగ్ అంటే వర్డ్స్‌ని కోఆర్డినేట్స్‌గా స్పేస్‌లో పెట్టడం. అంటే ఇప్పుడు మీకు ఇట్లా చెప్పాను గానీ, యాక్చువల్‌గా ఎట్లా ఉంటుంది అనంటే మీరు ఆహ్, ఇప్పుడు ఇక్కడ స్పేస్ చూసుకుంటే ఈ వర్డ్స్ అన్నిటివి ఇప్పుడు ఆహ్, ఆహ్, ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు వర్డ్స్ అన్ని ఎట్లా ఉంటాయి? ఇప్పుడు సింపుల్‌గా మీకు ఒకటి చూసుకుంటే యాహ్! క్వీన్స్ కింగ్ కింగ్స్ అని పెట్టా. కింగ్ ఆహ్, క్వీన్ ఉండనిలేండి అట్లే. సో, మ్యాన్, వుమెన్ నెక్స్ట్ ఏదో ఫ్రూట్ యాపిల్ ఇట్లా పెట్టుకున్నామనుకోండి. ఈ ఎంబెడింగ్ అంటే ఎట్లా ఉంటదంటే ఇప్పుడు కింగ్, క్వీన్స్ అనేది సిమిలర్ వర్డ్స్ అన్నమాట. ఈ సిమిలర్ వర్డ్స్ ఎట్లా ఉంటాయి? ఎక్కడో దగ్గర ఇక్కడ ఎక్కడో దగ్గర ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి. ఇది 1.5లో 1.6లో ఉందనుకో సిమిలర్ వర్డ్స్ అన్నమాట. స్పేస్‌లో ఉంటాయన్నమాట. ఈవెన్ ఇప్పుడు మీరిప్పుడు మ్యాన్, వుమెన్ తీసుకున్నారనుకోండి. ఇదొక స్పేస్‌లో ఇట్లా ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు మీరు ఒక యాపిల్ తీసుకున్నారనుకోండి. యాపిల్ అనేది ఎక్కడో సంథింగ్ దూరంగా ఎక్కడో ఉంటుంది. ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ ఈ కింగ్స్ కాలంలో వాడే నేమ్స్ అని అట్లా ఒక దగ్గర సిమిలర్‌గా ఉంటాయన్నమాట. సో, కింగ్ అండ్ క్వీన్ అనేది సిమిలర్ వర్డ్స్ కాబట్టి అవి క్లోజ్‌గా ఉన్నాయి. మ్యాన్ అండ్ వుమెన్ క్లోజ్‌గా ఉంటాయి. సేమ్ యాపిల్ ఎలా ఉంటది? దూరంగా ఉంటది. సో, మోడల్‌కి మీనింగ్ తెలీదిక్కడ. ఇప్పుడు మన ఎంబెడింగ్ మ్యాట్రిక్స్‌లో మోడల్‌కి మీనింగ్ తెలీదు. దానికి ఏం తెలుస్తది బేసిక్‌గా డిస్టెన్స్ ఉంటది. మ్యాన్‌కి, వుమెన్‌కి ఎంత డిస్టెన్స్ ఉంది అనేది మాత్రం తెలుస్తది. దీనికి ఫ్రూట్‌కి ఎంత డిస్టెన్స్ ఉంది మాత్రమే తెలుస్తది. సిమిలారిటీ ఉన్నదాన్ని ఏమంటామంటే మనము ఇది సిమిలారిటీ సిమిలారిటీ ఉంది అనంటే క్లోజ్‌నెస్ ఇన్ వెక్టార్ స్పేస్ అని అర్థం. అర్థమైంది కదా! క్లోజ్‌నెస్ వెక్టార్ స్పేస్ అని అర్థం. బట్ ఓన్లీ వెక్టార్సే యూజ్ చేస్తే అది యూజ్‌లెస్ అండి. రియల్‌గా ఇంటెలిజెన్స్ అండ్ ఇల్యూజన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయితది. ఎలా అంటే ఈ వెక్టార్స్ మనం ఏవైతే వెక్టార్స్ ఫార్మ్ చేస్తామో దీస్ వెక్టార్స్ అనేవి ట్రాన్స్‌ఫార్మర్‌లకెళ్తాయండి. ట్రాన్స్‌ఫార్మర్‌లకెళ్తది. ఇన్‌సైడ్ ట్రాన్స్‌ఫార్మర్ ఏమైతది అంటే దేర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ సెల్ఫ్ అటెన్షన్. చాలా సింపుల్ అండి ఇది. ఏంటిదంటే మోడల్ అనేది ప్రతి ఒక్క వర్డ్‌ని ఒకసారే చూస్తది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక క్వెషన్ అడిగారు. ద క్యాపిటల్ ఆఫ్ ఆహ్, ఫ్ చెప్పారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పారిస్ అని చెప్పారు. ఫ్రాన్స్ ఈస్ పారిస్ అని చెప్పారు. ఫ్రాన్స్ అనేది స్ట్రాంగ్‌లీ రిలేట్స్ టు క్యాపిటల్. అంతే కదా! క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్ అన్నారు. నెక్స్ట్ ఏంటిది? పారిస్ అనేది హైలీ రిలవెంట్ ఆన్సర్. అంతే కదా! సో, ఇప్పుడేమైతది అనంటే ఇట్ అసైన్స్ వెయిట్. అంటే ఈ పారిస్‌కి ఒక వెయిట్ అసైన్ చేస్తారు. అంటే ఎప్పుడైతే ఈ 2 కంబైన్ అయ్యి మీనింగ్ వచ్చినప్పుడు దీనికొక వెయిట్ పెట్టుకుంటదనమాట. అర్థమైందా?
రీజనింగ్ లేదు, అండర్‌స్టాండింగ్ లేదు, ఏం లేదు. జస్ట్ మ్యాథమెటికల్ టర్మ్స్ రిలేషన్‌షిప్‌లో దీనికొక వెయిట్ పెట్టుంటది. ఎప్పుడైతే ఈ కాంబినేషన్ ఆఫ్ ఆహ్, వర్డ్స్ స్ట్రాంగ్ అనిపించినాయనుకో అంటే ఫ్రాన్స్ స్ట్రాంగ్‌లీ రిలేట్స్ టు క్యాపిటల్ కాబట్టి పారిస్ బికమ్స్ హైలీ రిలవెంట్ అనమాట. రిలవెంట్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటది. రైట్? ఇప్పుడు నౌ నౌ కమ్స్ ద పార్ట్ దట్ క్రియేట్స్ ద ఇల్యూషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్. అంటే ఈ చాట్‌జీపీటీకి ఆన్సర్ తెలీదు బేసిక్‌గా రైట్? ఇట్స్ జస్ట్ ఎ మ్యాథమెటికల్ థింగ్. ఇట్ ప్రెడిక్ట్స్ ద నెక్స్ట్ వర్డ్. ఇట్ కాలిక్యులేట్స్ ది ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ సింపుల్‌గా. ఇప్పుడు, ఇప్పుడు సేమ్ క్వెషన్ నేను డిఫరెంట్‌గా అడుగుదాం. ఎలా అడుగుదామంటే ఇప్పుడు పారిస్ అని ఆన్సర్ చెప్పిందనుకోండి. అంటే దానికి హైయెస్ట్ ప్రాబబిలిటీ వస్తేనే అది ఆన్సర్ చెప్పొచ్చు. అంటే అది కరెక్టా? లేకపోతే అది మోస్ట్ లైక్లీ ఆన్సరా? లేకపోతే ఏదో కాదు. ఇంటెలిజెన్స్ అనేది లేదక్కడ బేసికల్‌గా. ఇట్స్ జస్ట్ ఎ ప్రాబబిలిటీ ఆఫ్ స్కేల్ అంతే. ఇఫ్ ఇంటెలిజెన్స్ ఈస్ జస్ట్ ప్రాబబిలిటీ దెన్ వాట్ ఈస్ హ్యూమన్ థింకింగ్? అనేది నా పెద్ద క్వెషన్. బట్ యాహ్! నో వన్ కెన్ ఆన్సర్ దట్ థింగ్. బట్ ఇట్స్ ఫైన్. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు ద క్యాపిటల్ ఫ్రాన్స్ ఈస్ అండర్‌స్కోర్ అని పెట్టామండి. ఇక్కడ పారిస్ అని పెట్టాము. ఢిల్లీ అని ఇచ్చినాము. నెక్స్ట్ యూకే సారీ లండన్ అని ఇచ్చినాం. ఇప్పుడు పారిస్‌కి ఎగ్జాంపుల్ ఒక 85%, 84%, 85% వచ్చింది. ఢిల్లీకి ఒక 33% వచ్చిందనుకోండి. లండన్‌కి ఒక 66% వచ్చిందనుకోండి. దీనికి ప్రాబబిలిటీ ఎక్కువుంది కాబట్టి పారిస్ ఈస్ ద ఆన్సర్ అని చెప్తది. అదేది మేధాశక్తితోని చెప్పలేదు. ఇట్ జస్ట్ బేస్డ్ ఆన్ ద మ్యాథమెటికల్ థింగ్స్‌తోనే చెప్పింది. ఇప్పుడు లెట్స్ సే ఇఫ్ అవర్ ట్రైనింగ్ డేటా వీక్ ఉంటే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అనేది షిఫ్ట్ అయితది. ఎందుకంటే ఇప్పుడు మనము అన్‌నోన్ డేటా వచ్చి మనము క్వెషన్ అడిగినామనుకోండి. అప్పుడు ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ టోటల్‌గా షిఫ్ట్ అయితది. ఎందుకంటే దాని రిలేషన్స్ ఇవన్నీ కనుక్కోలేదు కదా! ఈ స్పేస్‌లో కనుక్కోలేదు. సో, వెక్టార్ ఫార్మేషన్ అవంతా తప్పైపోద్దనమాట. ఇట్ ప్రిడిక్ట్స్ సంథింగ్ ఫ్లూయెంట్. ఎప్పుడైతే మీరు రీసెంట్‌గా ఎక్కువ అడిగేది అనేది నాట్ నెసెసర్లీ ట్రూ ఉండేది అనేది చూస్తది. అంటే చాట్‌జీపీటీ అనేది ఆప్టిమైజ్డ్ ఫర్ ఫ్లూయెన్సీగా ఉండడానికి ఆప్టిమైజ్ చేశారు కానీ నాట్ ఫర్ ట్రూత్ వెరిఫికేషన్. రైట్? దట్స్ వై హాలుసినేషన్ హ్యాపెన్స్. అండ్ దిస్ ఈస్ వై బ్లైండ్‌లీ ట్రస్టింగ్ ఏఐ ఈస్ డేంజరస్. అర్థమైందా మీకు? బ్లైండ్‌లీ టెస్టింగ్ ఏఐ ఈజ్ వెరీ డేంజరస్. ఎందుకంటే అది హాలుసినేషన్‌కెళ్తది. సింపుల్. ఇప్పుడు నేను ఈ డేటాని ట్రైన్ చేయలేదు. నేను రోజు ఢిల్లీయే కరెక్ట్ అని చెప్పేసి ఇచ్చినప్పుడు, ఈ ఢిల్లీకి 99% వచ్చిందనుకోండి. ద క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్ ఈజ్ ఢిల్లీ అని చెప్పేస్తది. దట్ వే ఇట్స్ రాంగ్. అంటే నేను కరెక్ట్ అది ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్తదంటే రాంగ్ ఆన్సర్‌ని కూడా ఇట్స్ కరెక్ట్ అన్నట్టు చెప్తాదనమాట. సో, దట్స్ ద టర్మ్ కాల్డ్ హాలుసినేషన్ అన్నమాట. సో, లాంగ్వేజ్ అనేది ఇప్పుడు మీరు కాన్సెప్ట్ అంతా అర్థం చేసుకుంటే, లాంగ్వేజ్ అనేది టోకెన్స్‌గా మారి, టోకెన్స్ అనేవి నంబర్స్‌గా మారి, నంబర్స్ బికమ్ వెక్టార్స్. ఈ నంబర్స్ అన్నీ వెక్టార్స్‌గా మారినాయి ఫైనల్‌గా. వెక్టార్స్ పాస్ త్రూ అటెన్షన్ అంటే మన ట్రాన్స్‌ఫార్మర్‌లోకెళ్ళి అటెన్షన్‌లోకెళ్తాయి. అటెన్షన్‌లోకెళ్ళి అటెన్షన్ ఏం చేస్తది? ఈ అటెన్షన్ అనేది మనకు ప్రాబబిలిటీ ప్రొవైడ్ చేస్తది. ప్రాబబిలిటీ రైట్? ప్రాబబిలిటీ ప్రొవైడ్ చేస్తది. ఆ ప్రాబబిలిటీ ఫైనల్‌గా ఏమైతది? వర్డ్స్ అయితాయి. రైట్? నెక్స్ట్ వర్డ్ ఏంటిది? ప్రాబబిలిటీ. ఆ వర్డ్స్ కాస్త మనకు ఆన్సర్ అయితది. రైట్? సో, ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అనేది కూడా చెప్పలేం. ఇట్స్ నాట్ థింకింగ్. ఓకే. ఇట్ ఈస్ మ్యాథమెటిక్స్ అట్ మాసివ్ స్కేల్. ఇఫ్ యూ అండర్‌స్టాండ్ రైట్? ఇఫ్ యూ అండర్‌స్టాండ్ these things right, like how tokens, numbers and all, right? That is the way how this AI is working. సో యాహ్! ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసింది మీకు క్లియర్‌గా అర్థమై ఉంటే రైట్? లైక్ ఇఫ్ యూ అండర్‌స్టాండ్ దిస్ రైట్? యూ అండర్‌స్టాండ్ మోడర్న్ ఏఐ. ఓకే. సో, దిస్ ఈస్ హౌ చాట్‌జీపీటీ అయినా, లేకపోతే జెమినై అయినా ఏదైనా వర్క్ అవ్వడం. లైక్ బిహైండ్ ఎల్ఎల్ఎం ఏది పనిచేస్తుందో కూడా మీకు అర్థమైనట్టుంది. టోకెనైజేషన్, ఎంబెడ్డింగ్, ట్రాన్స్ఫార్మర్, అందర్స్ దట్ అటెన్షన్, probability, words, then answers. Right? Everything runs on the probability. Okay? Yeah. Thank you. Thank you for watching my video. Subscribe చేసుకోండి. Cheers. Bye.